పతివ్రతలు అంటే చాలామంది ఉంటారు. మా పక్కింటి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారండి, చిరుకాకూరు వంకల్లాగా. దాంపత్య జీవితం సుఖమయ్యారు. ఒకరోజు భర్త గారు వసే లక్ష్మి అన్నం వడ్డించవా అన్నాడు. భర్త గారికి అన్నం వడ్డించిందండి. ఆయన గారు తింటున్నాడు. పంటి కింద ఒక రాయి పడింది. వసే లక్ష్మి, దేవుడి 2 కన్నులు ఇచ్చాడుగా. ఇచ్చాడండి. బియ్యములో ఉన్న రాయి చూడలేదా అన్నాడు భర్త. ఎందుకంటే తాళి కట్టాడు కాబట్టి. ప్రక్కన అమ్మగారి వెంటనే ఉంటుంది, ఏమండి నాకు కన్నులు ఇచ్చిన దేవుడే నీకు పైన 16 పండ్లు కింద 16 32 పండ్లు ఇచ్చాడు. ఒక్క రాయి నమ్మలేవా? నిజంగా మీసమున్న మగ్గాడివే. ఎంత సున్నితంగా మందలించిందో చూడు. అంటే కైకసి పరమ పతివ్రత సాక్షిమ తల్లి ఒకరోజు కార్తీక సోమవారం దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళి ఆ తీర ప్రాంగణం సహితకమైన ఇసుకతో ఒక లింగాన్ని చేసి పూజలు చేస్తుంది. కార్తీక మాసములు, ఇప్పుడు మనం మాఘ మాసములు చెప్పుకుంటున్నాం ఆ చరిత్ర. ఆ యొక్క కార్తీక సోమవారం ఇసుకతో లింగం చేసి పూజ చేస్తుంది. ఎలా? శంకర పాప భయంకర త్రిశూల పాణి త్రినేత్రధారి చర్మాంగధారి గోవల్లభ పాణి గంగాధర పార్వతి మనోహర అంటూ పరమశివుణ్ణి గంగాతరంగ రమణీయ జటా కలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియంగ మనోగ మదపహరం వారాణసీపురపతి భజ విశ్వనాథం భూతాదిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజనం ధనధరం జటిలం త్రినేత్రం పారాంకుశబలవరప్రణ శూలపాణి వారాణసీపురపతి భజ విశ్వనాథం. శంకర స్ఫటికదేహము గలవాడ భూతములకు రోజువాడ అంటూ పరమశివుణ్ణి ఇలా ప్రార్థిస్తుంది. ఎలా ప్రార్థిస్తుంది? ఓంకార శివ జయ జయ భజే శంభో ఓంకార శివ జయ జయ భజే శంభో ఇంద్రుడు దేవేంద్రుడు 33 కోట్ల దేవతలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడు విషచూపు చూచాడు సముద్రం వైపు. లంకాధినేత రావణ బ్రహ్మ తల్లి ఇసుకతో లింగము చేస్తుంది. దాని నీలమట్టం చెయ్యాలి అని వాయుదేవుల్లో ప్రవేశించాడు ఇంద్రుడు. ఆ గాలి సముద్రంలోకి ప్రవేశించింది. నీళ్లు అలలు అలా వస్తాయి కదా. ఇంద్రుడి మహిమతో కాస్త పెరిగాయి అలలు. ఆ అలలు
ఇసుకతో లింగము చేసి పూజ చేస్తుంది కదా కైకసి. ఆ లింగానికి తగిలాయి సముద్రము కలలు. లింగము కరిగిపోయింది. కన్నులు మూసుకొని పరమశివుడి పరిపరిగా స్తోత్రాలు చేస్తున్నటువంటి కైకసి కన్నులు తెరిచి చూచింది. ముంగిట ఉన్న శివలింగం అదృశ్యమైపోయింది. శివా పవిత్రమైన కార్తీక సోమవారం ఇసుకతో లింగము చేసి నేను పూజ చేసిన సమయం నా లింగము ఈ సముద్రుడు పొట్టలు పెట్టుకున్నాడు. శివా 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 శివా. ఎప్పుడైతే ఇలా ఆవేదన నివేదన చేసి పరమశివుడికి వినిపిస్తుంది కైకసి. మరి మన కథానాయకుడు వస్తున్నాడు నారదుడు. ఎలాంటి వాడు? అగ్గిపుల్ల లాంటి వాడు నారదుడు. అగ్గిపుల్లతో పని చేస్తూ చూడు. మా పక్కింట్లో వాడు పూరింట్లో కాపురం ఉన్నారు. ఆయన మైదుగురులో ఉన్నప్పుడు కొట్టాములో భార్యాభర్తలు రాత్రి సినిమాకి వెళ్ళిపోయారు. సినిమా చూసి ఇంటికి వచ్చారు. ఉదయాన్నే కాఫీ వేసుకోవాలి కదండి. పొయ్యిలో కట్టెపుల్ల విరిచింది, కృష్ణాయిలు వచ్చింది. అగ్గిపుల్లకి ఇచ్చేటప్పుడు ఆవిడ గారికి రాత్రి వచ్చిన సినిమా జ్ఞాపకం వచ్చింది. ఆహా, మహేష్ బాబు ఎంత చక్కగా ఆడాడంటూ చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఇక్కడే వసంతాలకేలి ఇక్కడే వసంతాలకేలి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఇక్కడే వసంతాలకేలి ఇక్కడే వసంతాలకేలి అంటూ అగ్గిపుల్ల గీచి పొయ్యిలో పెట్టడం మర్చిపోయి పొట్టాంశంలో పెట్టింది. భక్తుని అందుకున్నారు. అంటే అగ్గిపుల్ల లాంటి వాడు నారదుడు చక్కగా గానం చేస్తూ వస్తున్నాడు. నారదు ఎలా వస్తున్నాడు? నగరాజధరుడా శ్రీనారాయణ మనోహరు వివిధ నిబంధముల సముద్రం ఒడ్డున ఉన్న కైకసి తన ఆవేదన నివేదన చేసి పరమశివునికి వినిపిస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళిపోయాడు నారదుడు. నారదుడిని చూచింది కైకసి. నారద నారద వస్తున్నారు. పవిత్రమైన కార్తీక సోమవారం ఇసుకతో లింగము చేశానయ్యా. నా లింగము ఈ సముద్రుడు పొట్టలు పెట్టుకున్నాడు. అమ్మా, నీ లింగాన్ని అపహరించాడమ్మా సముద్రుడు. నీకు మర్మము లెక్క చెప్తాను, నా మాట వింటావా? నారద, త్వరగా చెప్పి ఆత్మలింగానికి పూజించే భాగ్యం నాకు కలిగించే భాగ్యాన్ని కలిగించు. అలాగేనమ్మా, మర్మము లేక నిల్పెదా మానవతీమణి
మర్మములేక తెలిపేదా మానవతీమణి ఈ శిల నిర్మితమైన లింగమును నమ్మి భజించియు పూజ సల్పా నీ కర్మమదేవి గల్గే పోయి తపమ్మునొచ్చి నేబిలి దాత్మలింగము ఈశ్వరుడు సంగు మన అగస్త్యేశ్వర స్వామి ఈశ్వరుడు సంగు దాని కొలుపుము అమ్మరో